1897వ సంవత్సరం ఒడిశాలోని కటక్ పట్టణంలో గొప్ప భవిష్యత్తుకు నాంది పడింది. ధనవంతమైన న్యాయవాది తండ్రి, మంచి తల్లి, సంపన్న కుటుంబం. కానీ కొడుకు సంపద కోసం కాదు, దేశం కోసం పుడతాడు. చిన్నప్పటి నుంచే అసాధారణమైన నిశ్చయశక్తి, తలవంచని దృక్పథం, కుటుంబానికి గర్వకారణం. పేరెవరిదైనా ఉండొచ్చు, కానీ పాత్ర బోస్దే. చీకటి రోజుల్లో వెలుగుల కోసం పుట్టిన చిరునామా సుభాష్ చంద్రబోస్. బోస్ అద్భుతమైన విద్యార్థి. క్లాస్లో ఆయన ఒక ప్రశ్నల తుఫాను. ఉపాధ్యాయులను అబ్బురపరిచే జ్ఞానం బోస్ సొంతం. బోస్ కోల్కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు. ఆయన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఆయన చిన్నతనంలోనే దేశం గురించి ఆలోచించేవారు. బోస్ చదువును ఆయుధంగా మార్చుకున్న యోధుడు. ఆయన యువకుడిగా ఉన్నప్పుడే దేశం గురించి చాలా కలలు కనేవారు. బోస్ విద్యతో కాదు, విచారంతో ఎదిగారు. ఒకరోజు ఆయన చదువుకుంటున్న కాలేజీలో ఒక బ్రిటిష్ ప్రొఫెసర్ భారతీయులను తక్కువ చేసి మాట్లాడతాడు. అప్పుడు మొదలైంది సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటి తిరుగుబాటు. తలవంచని బోస్ కోపంతో కాదు, గర్వంతో ఎదిగారు. నాకు స్వతంత్రత కావాలి, క్షమాపణలు కాదు అనే అంతఃకళ మొదటిసారి వ్యవస్థకు ఎదురు చెప్పే సన్నివేశానికి దారితీసింది. బోస్ గలం యువతకు మార్గదర్శకం అయింది. ఆయన లండన్కు ప్రయాణమయ్యారు. కానీ ఈసారి చదువు కోసం కాదు, దేశం కోసం సేవ చేసే మార్గం కోసం. అక్కడ ఆయన ఇండియన్ సివిల్ సర్వీసెస్లో అగ్రస్థానంలో విజయం సాధించారు. కానీ ఆ ఉద్యోగం మాత్రం అతని హృదయాన్ని ఆకట్టుకోలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి పని చేయడం అసంభవం అంటూ తల్లికి ఉత్తరం రాశారు. దేశ సేవే నిజమైన ఉద్యోగమని నమ్మిన నేత సుభాష్ చంద్రబోస్. ఇంగ్లాండ్ను వదిలి భారతదేశానికి తిరిగి వచ్చిన బోస్ బడ్జెట్ కుదిరిన లక్ష్యం మాత్రం పొడవైనదే. బ్రిటిష్ పాలనపై నిరసనలు, కార్యకలాపాలు ప్రారంభం అవబోతున్నాయి. గాంధీజీ మార్గంలో మొదలయ్యే పయనం. కానీ బోస్ ఆలోచనలు రాబోయే తలంపులకు బీజం వేస్తాయి. పరిపాలకులకు భయం పట్టుకుంది, ఈ యువకుడు భవిష్యత్తు మారుస్తాడు అని. కాబట్టి ఆయన్ను పలుమార్లు జైల్లో పెట్టారు. కానీ జైలు గోడలపైనే ఆయన కలలను రాసేవారు. మీరు నన్ను జైల్లో పెట్టవచ్చు, కానీ నా ఆలోచనలను కాదు. జైల్లోనే ఐఎన్ఏ గురించిన ఆలోచనలను రూపుదిద్దుకున్న బోస్ 1938లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నూతన ఆలోచనలతో ముందుకు వచ్చారు. యువత కోసం, ఆర్థిక ప్రణాళిక కోసం స్పష్టమైన వ్యూహం రచించారు. గాంధీజీ, నేతాజీ మధ్య కొన్ని విభేదాలు జరుగుతాయి. అయినా పార్టీని గౌరవంగా నడిపిన నేత, దేశానికి స్వతంత్ర మార్గదర్శకత ఇచ్చిన నాయకుడు సుభాష్ చంద్రబోస్. 1939లో ఆయన అధ్యక్ష పదవిని వదిలేసినా కానీ ప్రజా ఆదరణ తగ్గలేదు. ఆయన స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ మరో ఉద్యమానికి పునాది. బ్రిటిష్ పాలనను నాటుగా తుడిచిపెట్టాలన్న సంకల్పం, రాచరిక పాలన పోయి ప్రజారాజ్యం కావాలన్న ధ్యేయంతో ఆయన నాయకత్వం కొత్త దారిలోకి మలుపు తిరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం బోస్ ఇంటికి నిఘా పెట్టింది. అడుగు వేయాలంటే పన్ను భయం. కానీ నేతాజీ ప్లాన్ స్పెషల్. విగ్రహంగా మారిన యువకుడు, నైట్ డ్రైవ్. భద్రతా వ్యవస్థను దాటిన నేత దేశం విడిచినప్పటికీ దేశం అతనితోనే ఉంది. ఆయన ప్యారిస్ తర్వాత జర్మనీ చేరుకొని అక్కడ హిట్లర్ని కలుస్తారు. ఆ తరువాత రేడియోలో భారత్కు సందేశాలు పంపుతారు. ఈ గొంతు ఈ దేశం కోసమే. బోస్ విదేశాల్లోనూ దేశభక్తిని పెంచుతారు. తరువాత బోస్ జపాన్ చేరుతాడు. రాజ్ బిహారీ బోస్కు ఐఎన్ఏను అప్పగిస్తాడు. నేతాజీ అధికారికంగా భారత జాతీయ సేనా నాయకుడు అవుతాడు. కలలే కాదు, ఆజాద్ హింద్ ఫౌజ్ రూపం పొందింది. సైనిక శిక్షణ, జాతీయ గీతం, జెండా, ప్రతిజ్ఞ. ఇది మిలిటరీలో దేశం. ఇది సమయం. దేశాన్ని స్వేచ్ఛగా చూడాలన్న క్షణం. ఢిల్లీ చెలో నినాదం చక్రంగా మారి తిరుగుతుంది. ఐఎన్ఏ బర్మా మీదుగా భారతదేశంలోకి అడుగు పెడుతుంది. ప్రతి అడుగు వెనుక కళ, ఆశ, బాధ, పోరాటం, స్వేచ్ఛ కోసం సైనికుల త్యాగం. ఐఎన్ఏ స్వదేశంలోకి అడుగుపెట్టింది. బ్రిటిష్ దళాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువత, ప్రజలు ఉత్సాహంతో ముందుకు వస్తారు. కానీ సహాయ సౌకర్యాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. అయినా పోరాటం ఆగదు. నేతాజీ నడిపించిన యోధుడే కాదు, స్ఫూర్తి కూడా. బ్రిటిష్ శక్తులు పెరుగుతాయి. జపాన్ వెనక్కు తగ్గుతుంది. ఐఎన్ఏ గడ్డి పోరాటంలో చిక్కుకుంటుంది. నాయకత్వం మాత్రం నిలువెత్తు. ఒక్క అడుగు కూడా వెనక్కు కాదు అనే నినాదం. నేతాజీ నమ్మకం నేడు కాదు, కానీ రేపు విజయం మనదే. ఆగస్టు 18, 1945 బోస్ తైవాన్ విమాన ప్రయాణం. వార్త: బోస్ ప్రయాణించే విమానం కూలిపోయింది. నేతాజీ చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. కానీ అందరి గుండెల్లో ఏదో అనుమానం. అలాంటి వాడు ఇలా ముగిసిపోతాడా అని. వాటికలు, కథలు, అనుమానాలు. ఒకరోజు తిరిగి వస్తాడని నమ్ముతున్నాం అనే మాట దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. కొన్ని వర్గాలు బోస్ గారు జీవించి ఉన్నాడు అని నమ్మేవి.
ఒక చరిత్ర, ఒక మిస్టరీగా మారింది. 1947 ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఆ విజయ క్షణాల్లో నేతాజీ ఎక్కడ? ప్రతి ఇంటిలో ఒక మెరుపు, ఒక వెలుగు, ఒక కన్నీరు. అతని కల నెరవేరింది, కానీ అతని స్వరం వినిపించలేదు. సైన్యం కూడబెట్టాడు, దేశం కోసం కష్టపడ్డాడు. సుభాష్ చంద్రబోస్ అంటే కేవలం పేరు కాదు, ఒక స్ఫూర్తి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.